మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిన నేపథ్యంలో ఆల్వాల్ ఇందిరాగాంధీ కొడలిలో ఆల్వాల్ సర్కిల్లో బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క బిల్లును కాంగ్రెస్ అలయన్స్ అడ్డుకుని మహిళలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50% ఉన్న మహిళలు చట్టసభలో 50% అడుగుతలేరని, కేవలం 33% మాత్రమే రిజర్వేషన్ అడుగుతున్నారని అన్నారు. 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అడ్డుకుందని అన్నారు. నారీశక్తి బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టబోమని, రాబోయే ఎన్నికలలో మహిళలు ఓటుతో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు మోయి సుజాత, కరుణశ్రీ, పద్మిని, అనురాధ దేవి, ఉషా, మహాలక్ష్మి, కవిత, శ్రవంతి, మల్లికార్జున్ గౌడ్, శ్రీనివాస్ వర్మ, గోపి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, అజిత్, మన్నే, శ్రీనివాస్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు 30 సంవత్సరాలుగా దాదాపుగా చెత్తబుట్టకే పరిమితమైనటువంటి నారీ శక్తి వందన అధినియం ఏదైతే చట్టసభల్లో 33% రిజర్వేషన్ మహిళల కోసం ఉన్నదో ఆ యొక్క బిల్లుని ముఖ్యంగా కాంగ్రెస్ అలయన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మొత్తం అడ్డుకొని ఈనాడు మహిళలకి ఎంతో అన్యాయం చేసిండ్రని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 50% ఉన్నటువంటి మహిళలు ఈనాడు ఈ చట్టసభల్లో 50% అడుగుతలేరు, కేవలం 33% అడిగారు. ఆ 33% కూడా మీకు బాగా బాధ అయినది. ఎందుకంటే మీరు పరివార పార్టీలు, మీ పరివారం మాత్రమే పార్టీలో ఉండాలి, మీ పరివారం మాత్రమే రాజ్యాంగంలో రాజ్యసభలలో చట్టసభలలో కూర్చోవాలి. కాబట్టి పక్కనున్న మహిళలు పైకి రావద్దు. కాబట్టి అందుకే మీరు ఈ యొక్క బిల్లును అడ్డుకున్నారు. ఈనాడు చూసుకుంటే 30 సంవత్సరాలుగా ఈ బిల్లుని అడ్డుకున్నది ఎవరయ్యా అనంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేషనల్ డిజాస్టర్ నుంచి కాపాడబడిందంట, ఇదంట బ్లాక్ బిల్స్ అంట. అంటే నువ్వు ఫ్రీ బస్ ఇస్తేనేమో మహిళలకు ఆత్మగౌరవం ఇచ్చినట్టు, ఈనాడు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అంటేనేమో నీకు బ్లాక్ డే అవుతుంది, బ్లాక్ బిల్స్ అవుతున్నాయి, ఇవి నేషనల్ డిజాస్టర్ అవుతుంది. ఎందుకు? మహిళలు ఖచ్చితంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ తోని ఉండాలి అనే ఒక సదుద్దేశంతో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో చేర్చి పలు దఫాలుగా ఈ యొక్క మహిళా బిల్లుని మనకి 3 సంవత్సరాల క్రితమే మనకి పూర్తిగా లోక్సభలో రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయిన విషయం మనందరికీ తెలుసు. నిన్న జరిగింది 131 అమెండ్మెంట్ ద్వారా పార్లమెంట్ లో చట్టబద్ధం చేద్దామని చెప్పేసి అనుకుంటే ఈనాడు వీళ్ళందరూ కూడా దీనికి అడ్డుకున్నారు. కాబట్టి ప్రతి చోట కూడా మహిళలు ఈనాడు వీళ్ళు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు చెప్పుతో కొట్టడం ఖాయము. వీళ్ళ అంతానికి ఇదే నాంది. ఈవేళ చట్టసభల్లోన కూర్చున్న మహిళలకి తీసుకుపోకుండా బయటికి పంపించినారంటే రాహుల్ గాంధీ అస్మతత ఎంతో కనపడుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు పెట్టిన బిల్లు పాస్ కాకుండా అడ్డుకొని రాత్రంతా ఫోనులు చేసి ఆపేసి వీళ్ళకి ఎంతవరకు కరెక్ట్ ఈ మాట, వీళ్ళకి సంబంధించిన విషయమా, వీళ్ళు అడ్డుకొని ఈ రోజు కాకపోతే రేపైనా 2 సంవత్సరాలు పోయినా అమలు చేయవలసిందో. ఎంతో కొంత మహిళలకు లాస్ జరిగితే జరగవచ్చు, కాకపోతే కొంత లేట్ అయితే అవ్వచ్చు. నరేంద్ర మోడీ గారు పక్కా అమలు చేస్తారని మహిళలందరికీ ఈ రోజు నమ్మకం. ఆయన పెట్టిన ప్రవేశాలు పథకాలు బట్టే ఈవేళ మహిళలు ఈ ప్రజల్లోని ఎంత ఆమోఘంగా తిరుగుతుండ్రు, బతుకుతుండ్రు. ఈ దేశానికి ఇంత పేరు ప్రకృతులు తీసుకొచ్చి భారత మహిళలు అంటే ఒక గౌరవం పడిన జాతిగా మనము గౌరవం పడ్డాము. అలాంటి మహిళలకి చట్టసభల్లో రేపు న్యాయం చేసే విధంగా మాట్లాడే విధంగా నరేంద్ర మోడీ తీసుకెళ్లాలనుకుంటే కనీసం బుద్ధి గడ్డి తిన్న గాడిదలాగా రాహుల్ గాంధీ అడ్డతో పట్టించి ఈ పద్ధతి బాగాలేదు, రేపు ప్రజల్లోనికి ఓట్లు అడగడానికి ప్రతి మహిళకి ఏమని వెళ్తారో వాళ్ళకే తెలవాలా. ఈ బిల్లు ఈవేళ కాకపోతే 2 సంవత్సరాల నాడైనా నరేంద్ర మోడీ గారు నాయకత్వం ఉన్నప్పుడే ఇదంతా జరుగుతుందని మా మహిళలు ఎంతో ఆలోచిస్తున్నారు. రేపు రాహుల్ గాంధీకి మనుగడ లేదని మేమందరం అనుకుంటున్నాము. ఓటులకు వచ్చిన వాళ్ళకి మేమేం చేసి పంపిస్తామో అప్పుడు చూస్తారు. మేము రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, మీరు కావాలంటే మీరు సోనియా గాంధీకి, మీరు ప్రియాంక గాంధీకే భజన చేయండి.
మా బాకీ మహిళలకి పట్టించుకోవద్దు. దేశంలోనూ అనేక హామీలు ఇచ్చి పక్కదోవ పట్టించి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలకి మహిళలు బాగుపడడం చూడలేక కడుపు మండి కాళ్ళు మండి ఈరోజు బిల్లు ఆమోదం పలకన్నా చేసి పక్కదోవ పట్టించడం జరిగింది. మేమందరము రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగలోకి తొక్కే కార్యక్రమం మేమందరం మహిళలందరం చేయకపోతే, ఈ బుద్ధి చెప్పకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే రెచ్చిపోతుంటది. ఇక్కడ రేవంత్ రెడ్డికి దించే వరకు మేము ఎంటాడుతూనే ఉంటాము, మేము ఏటాడుతూనే ఉంటాము. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.